హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఏదేమైనప్పటికీ ఇంతకుముందు నేను చెప్పాను, మీకు జాబులు కనుక లేకపోతే మీరు కనుక ఏదన్నా సొంతగా వ్యాపారం చేసుకోవాలి, స్టార్టప్ లాంటిది పెట్టుకోవాలి అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో నిన్నటి వరకు నేను కొన్ని చెప్పాను. అయితే ఈరోజు ఏంటంటే దానికి సంబంధించిన రూల్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట, గైడ్లైన్స్ అవన్నీ కూడా. సో వాటి గురించి అయితే చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఇక టాపిక్లో వెళ్తే ముందుగా రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకునే వాళ్ళు వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న గవర్నమెంట్ 5 ఇయర్స్ ఉంది అనుకోండి. 5 ఇయర్స్లో ఒక్కొక్క కుటుంబం ఒక్కసారే ఈ బెనిఫిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ ఇన్కమ్ వచ్చేసరికి ఖచ్చితంగా అయితే టౌన్స్లో అయితే 2 lakhs లోపు ఉండాలండి, విలేజెస్లో అయితే 1,50,00,000 లోపు ఉండాలన్నమాట. సో మరి దీనికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని చెప్పబోయే ముందు అయితే అసలు ఇది ఎవరికి ఎలా వర్తిస్తుంది. సో ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో, సింగిల్గా ఉండేవాళ్ళు కానీ లేకపోతే వీడియోస్ కానీ, వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే 25% రిజర్వేషన్ ఇస్తారు వీళ్ళకు. అదే హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 5% రిజర్వేషన్ అయితే ఇస్తారనమాట. ఇక మిలిటరీ వీటు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఇందులో ఛాన్స్ ఉంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దీనికి? సో దీనికి వచ్చేసరికి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా కావాలండి. రేషన్ కార్డు కనుక లేదు, మీరు అప్లై చేసుకోలేదు. జనరల్గా ఏంటంటే ఇంత ఇన్కమ్ లోపు రేషన్ కార్డు ఇచ్చేస్తారు. రేషన్ కార్డు లేదు అంటే మాత్రం మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే మీకు రేషన్ కార్డు ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇన్కమ్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇందా చెప్పిన దానికన్నా రేషన్ కార్డు అనేది రాదు. ఆ రేషన్ కార్డు రాలేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ఇంకా వీటితో పాటు మీ ఆధార్ కార్డు ఉండాలి, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. ఇదంతా ఆన్లైన్లో చేసుకోవాలి మీరు, లింక్ ఒకటి ఉంది. ఇక మీరు ఏదన్నా వెహికల్స్ మీద తీసుకోవాలి ఈ రాజీవ్ యువ వికాసం అనుకుంటే, సో ఆ వెహికల్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు కంపల్సరీగా కలిగి ఉండాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అగ్రికల్చర్ టైపు వాటికి కనుక మీరు కనుక అప్లై చేసుకున్నట్టయితే దానికి పాస్బుక్స్ ఇస్తారు కదా, ల్యాండ్ హోల్డర్ పాస్బుక్, ఆ పాస్బుక్ అనేది కంపల్సరీగా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్లోనే మీరు ఈ అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు సో ఈ మున్సిపల్ కమిషనర్తో కానీ జోనల్ కమిషనర్తో కానీ సంతకాలు పెట్టించేసి అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీడీఓ అయినా పర్లేదు. సో ఇదందరూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.